సంబంధించినటువంటి విభాగాన్ని నేను నడిపిస్తాను. మహిళల సమస్యలను తీర్చేటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళను ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఒక కౌన్సిలింగ్ ఇవ్వటము, అలాగే వాళ్ళ సమస్యల పైన అవగాహన పెంచుకొని ఎలాంటి సమస్యలు మహిళలు ఎదుర్కొంటారు, ఆ సమస్యలకు ఎలాగ పరిష్కరించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నేను దేవుడి బిడ్డను కూడా మీలాగే నేను కూడా ఒక మంచి ఒక విశ్వాసిని కాబట్టి దేవుడు ఇక్కడ ఈ స్థానంలో నన్ను పెట్టాడని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మేము గత 15 సంవత్సరాలుగా అంటే 15 సంవత్సరాలు దాటిపోయింది హ్యూమన్ రైట్స్లోకి. ఈ యొక్క కాన్సెప్ట్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ప్రజల్లోకి తీసుకురావాలి, అవగాహన అనేటువంటి తీసుకురావాలనే ఉద్దేశంతో మా హస్బెండ్ అడ్వకేట్గా ఉన్నారనమాట. ఆయనకు కూడా ఎప్పటి నుంచో కోరిక అనమాట, ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయాలా, తెలియనటువంటి విషయాన్ని తెలియజేయాలా అని. మన అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగాన్ని రచించారు కదండి. అంబేద్కర్ గారు కూడా బైబిల్ చదివేటప్పుడు ఆయన ఎన్నో గ్రంథాలు చదివారు. ఆయన స్పెషల్లీ బైబిల్ చదివేటప్పుడు మోషేను ఫాలో అయ్యారంట. అంటే మోషే ఎలాగ నాయకత్వము ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని ఆయన నడిపించడానికి ఎలాగైతే నాయకత్వం తీసుకున్నారో అలాగే 40 సంవత్సరాలు ఎలాగ ఉన్నారో పదే పదే ఆ యొక్క బైబిల్లో మోషే గురించే చదివేవాడు అని ఆయన దళిత గ్రంథం అనేటువంటి ఒక బుక్ లో రాయబడింది. అంటే ఆయన అంబేద్కర్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు ఆ మోషే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రజల్ని ఎలా నడిపించాలో అని ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని అది చదువుతూనే ఆయన ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆయన భారత రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది అని గ్రంథాల్లో రాయబడింది అనమాట. అంటే ఇంత టైం ఎందుకు తీసుకున్నాను అని అంటే అన్ని దేశాలలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అన్ని దేశాల్లో ఉండేటువంటి హక్కులు, వాటన్నిటిని పరిశీలించి ఏది మన దేశానికి అనుకూలంగా ఉంటాయి, ఏది మన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, మోషే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎలా నడిపించాలి, ఎలా బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి ఎలా చెప్పులు ఇవ్వాలి, ఇలా దేవుని దగ్గర ప్రార్థించాడో ఆయన కూడా అలాగే మరి ప్రార్థించాడో లేదో తెలియదు కానీ మోషేనైతే ఫాలో అయ్యారు అని చెప్తున్నారు అనమాట గ్రంథాలలో. అలాగా ఆలోచించి వేరే వేరే దేశాలలో ఉన్నటువంటి ఆ హక్కులను పరిశీలించి ఆ గ్రంథాన్ని ఇప్పుడు మన చేతులలో ఎక్కడ చూసినా కూడా అంటే బుక్ స్టాళ్లలో కూడా దొరుకుతూ ఉంది అనమాట. భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ దొరుకుతుంది. అలాగే మీకు వీలైతే తీసుకొని చదవండి, తెలుగులో కూడా ఉంది, చదవండి. దాన్ని అవగాహన పెంచుకోండి. మనం బైబిల్ ప్రతిరోజు చదువుతాము. ఎందుకు చదువుతాము? మనం నీతిగా ఉండటానికి, సత్యంగా ఉండటానికి, మంచి మార్గంలో మనం నడుస్తూ ఇతరులను నడిపించడానికి మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతాం. అలాగే భారత రాజ్యాంగం ఎందుకు చదవాలి అంటే మనం భారతీయులుగా పుట్టాము కాబట్టి, ఈ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం పాటించాలి. ఎవరైనా ఆధార్ కార్డు నాకు వద్దు కానీ నేను ఇక్కడే ఉంటాను అంటే అది నడుస్తుంది అని చెప్పండి? నడవదు. నాకు నడవదు కదా. నాకు ఆధార్ కార్డు వద్దు కానీ నేను ఇండియాలోనే ఉంటాను, నేను ఆంధ్రాలోనే ఉంటాను అంటే అది నడవదు. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని, రూల్స్, చట్టాలను వీటన్నిటిని పాటించాల్సిందే అనమాట. అలాగే భారత రాజ్యాంగాన్ని మనం క్రైస్తవులు అయినప్పటికీ మనం ఏ యొక్క డినామినేషన్స్ సిద్ధాంతాలను పాటించినప్పటికీ కూడా భారత రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. గవర్నమెంట్ ఫాలో కావాలి. గవర్నమెంట్ ఏం చెప్తారో అది రైట్ చెప్పని, రాంగ్ చెప్పని వాటిని వినాలి అని భారత రాజ్యాంగంలో రాయబడింది. అయితే అది వ్యతిరేకంగా మనకు జరిగినప్పుడు దాన్ని ఎలా ఖండించాలి, హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు ఎలా ఖండించాలనేటువంటి విషయం కూడా రాజ్యాంగంలో రాయబడింది. ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, మానవ హక్కులు అసలు ఏంటి, అందరూ ఏదైతే మాట్లాడతారో మానవ హక్కులు అని వీళ్ళలో కొంతమంది అనుకోవచ్చు. అసలు ఏం హక్కులు ఉన్నాయి, మాకేం హక్కులు ఉన్నాయి, ఎందుకు ఈ హక్కులు ఈ యొక్క సంఘంలో ఇక దీంట్లో మేము ఎందుకు చేరాలి అనేటువంటి క్వశ్చన్ ఎవరికైనా ఉందా లేదా? చేతులు సిగ్గుపడద్దు, పర్వాలేదు. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా తెలియదు. అసలు హక్కులు అంటే ఏంటంటే హక్కు అనేటువంటిది మన యొక్క కడుపులో ఉన్నటువంటి ఒక బిడ్డ ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వస్తుందో అప్పటి నుంచే తన హక్కు కలిగి ఉంటుంది అనమాట. అలాగే పెద్ద అవుతున్న కొద్ది వాళ్ళకు స్కూల్ ఏజ్ వస్తుంది. స్కూల్ ఏజ్ వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలను ఖచ్చితంగా చదివించాలి. ఎంత వాళ్ళు ఆ యొక్క పేదరికంలో ఉన్నా కూడా ఈవెన్ హాస్టల్లో అయినా పెట్టి వాళ్ళని ప్రాథమిక హక్కు వాళ్ళకు మీరు ఆహారం ఎలా పెడతారో స్కూల్లో పెట్టి వాళ్ళని చదివించడము, అట్లీస్ట్ 10వ తరగతి వరకు చదివించడము అది మన బాధ్యత. వాళ్ళు చదువుకోవాలి అనేటువంటిది ఒక హక్కుగా పెట్టినారు అనమాట. ఓకే ఫైన్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల విషయంలో చూస్తే అమ్మాయిలకు ఎన్నో ఆటంకాలు జరుగుతుంటాయి. కాలేజీకి వెళ్ళేటువంటి సమయంలో ర్యాగింగ్లు చేయడము, సతాయించడము, కాలేజీలలో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అమ్మాయిల పైన ఎన్నో దౌర్జన్యాలు, చిన్న చిన్న పిల్లల పైన దౌర్జన్యాలు జరుగుతాయి. ఇవన్నీ హక్కులు అండి. అలా చేయడం కరెక్ట్ కాదు కదా, అంత హక్కు ఉన్నాం కదా, వాటన్నిటిని మనం ఖండించాలి. అలాంటి జరిగినప్పుడు మనకు ఒక హ్యూమన్ బీయింగ్ గా మనం ముందు పోయి మనం మాట్లాడాలి. మన ఇది తప్పు, ఇది కరెక్ట్ అనేటువంటి విషయము మనం ఎవరిమైనా సరే మనం మాట్లాడేది. హ్యూమన్ రైట్స్ లో చేరితేనే మీరు మాట్లాడాలని ఏం లేదు. హ్యూమన్ రైట్స్ లో చేరకపోయినా కూడా మీరు మాట్లాడేటువంటి రైట్ ఉందన్నమాట. హక్కు అనేటువంటిది రాజ్యాంగం మనకు కల్పించడం జరిగింది. అలాగే పెద్ద అయిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత హక్కు
హక్కు ఏంటంటే ముఖ్యమైనది ఓటు హక్కు కల్పించబడింది. అంటే మన యొక్క నాయకుడిని మనం ఎంచుకునేటువంటి ఆ యొక్క హక్కు అనేటువంటిది కల్పించబడింది. ఆ యొక్క హక్కు మనదే అనమాట. మనం కరెక్ట్ అయిన పర్సన్ ఎవరికి లొంగకుండా, డబ్బులకు లొంగకుండా, వీళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తామన్న దేనికి లొంగకుండా నిజంగా మన మనసుకు వీళ్ళు రైట్ అనేటువంటి వ్యక్తికి ఓటు వేయడం కూడా అది కూడా మన హక్కే అనమాట. ఆ యొక్క హక్కును ఎవరు కూడా ఉల్లంఘన చేయకూడదు, ఎవరు కూడా డిమాండ్ చేయకూడదు అనమాట. వీళ్ళకే ఏంటి మీరు ఓటు అని, ఎందుకంటే అది మన రాజ్యాంగ హక్కుగా ఉంది. అలాగే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకు రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. అత్తమామల నుంచి సమస్యలు రావచ్చు, భర్త నుంచి సమస్యలు రావచ్చు. మీరు అనుకోవచ్చు లేడీస్కే నా సమస్యలు జెంట్స్కి రావు అని. జెంట్స్ కూడా ఉన్నారండి మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళలో. జెంట్స్ కూడా కొంతమంది భార్య చేత బాధించబడే వాళ్ళు, అత్తమామల చేత బాధించబడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ హక్కులు అనేటువంటివి లేడీస్ కు ఎంత పవర్ఫుల్ ఉన్నాయో జెంట్స్ కూడా అలాగే కల్పించడము జరిగిందనమాట. అలాగే 498 అనేటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారము ఎవరికి ఇబ్బంది వచ్చినా, అంటే కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు కేసు వేయచ్చు అనమాట. అంటే ఆ కేసు ప్రకారము వాళ్ళకి న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కేవలము మనకు మహిళలు కోర్టుకు వెళ్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, జెంట్స్కి జరగదు అనేటువంటి అపోహ అనేటువంటిది తప్పు అనమాట. ఎవరి సైడ్ న్యాయం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మంది మా దగ్గర భార్య బాధితులు వస్తారు, భర్త బాధితులు ఇద్దరు వస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ ఈ యొక్క స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎల్డర్స్ చూద్దాం మనం. ఎల్డర్స్ అంటే ఎవరు? సీనియర్ సిటిజన్స్. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు చాలా మంది పేరెంట్స్ చూసుకోరు అనమాట. ఎందుకంటే అప్పటికే ఆస్తులన్నీ కూడా పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలకి రాసిచ్చేస్తారు అనమాట. తర్వాత ఆ యొక్క పిల్లలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, పేరెంట్స్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు పోషిస్తారు వాళ్ళని చెప్పండి.